పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీసింది. ఆ విషయమేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం ప్రయత్నించండి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడంతో భారత్తో కూడా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దేశీయ ఎల్పీజీ సరఫరాలో కూడా కొంత ఒత్తిడి కనిపించింది. అయితే ఈ పెరుగుదల భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం ప్రభావమే దీనికి ప్రధాన కారణం. గతంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు పూర్తిగా అందించకుండా ప్రభుత్వం పన్నుల రూపంలో ఆదాయం పెంచుకుంది. ఇప్పుడు మాత్రం ప్రపంచ ధరలు పెరిగినందున వినియోగదారులపై భారాన్ని మోపాల్సి వచ్చింది అనేటువంటి విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే యుద్ధం తర్వాత భారత్లో పెట్రోల్ ధరలు సుమారు 7.5% మాత్రమే పెరిగాయి. అదే సమయంలో జర్మనీలో 14%, యూకేలో 19%, అమెరికాలో 45%, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్లో 50%కి పైగా, మయన్మార్లో దాదాపు 90% వరకు పెరుగుదల నమోదైంది. డీజిల్ ధరల విషయంలో కూడా భారత్లో పెరుగుదల పరిమితంగానే ఉండగా కొన్ని దేశాల్లో అది అనేక రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. ఎల్పీజీ ధరలను కూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో కాకుండా పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వంటి పొరుగు దేశాలతో పోల్చినా భారత్లో వినియోగదారులపై భారం తక్కువగా ఉందనే గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ముడి చమురు ధరలు యుద్ధానికి ముందు బ్యారెల్కు సుమారు $70 వద్ద ఉండగా యుద్ధం తర్వాత $120 వరకు చేరాయి. అంటే దాదాపు 70% పెరుగుదల నమోదైంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 89% దిగుమతులపై ఆధారపడుతున్నందున అంతర్జాతీయ ధరల ప్రభావం దేశీయ మార్కెట్పై పడటం కూడా చాలా సహజమే. అయినప్పటికీ ఆ పెరిగిన భారం మొత్తం వినియోగదారులపై వేయకుండా కొంత భాగాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా భరించాయి. జూన్ చివరి నాటికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు అండర్ రికవరీలను ఎదుర్కోవడం జరిగింది. గతంలో ప్రపంచ చమురు ధరలు భారీగా తగ్గినప్పుడు వినియోగదారులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందకుండా ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కొంత ఆర్థిక నిల్వలను ఏర్పరచుకున్నాయి. అదే నిల్వలు ఈ సంక్షోభ సమయంలో ధరల పెరుగుదలను కొంతమేర నియంత్రించడానికి ఉపయోగపడ్డాయని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇంధన సరఫరా విషయంలో భారత్ కూడా పెద్ద సంక్షోభాన్ని ఇప్పుడు తప్పించుకుంటుంది. దేశానికి అవసరమైన చమురులో అధిక భాగం పశ్చిమాసియా నుంచే మనకు వస్తుంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక భాగం ఇప్పుడు రవాణా అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ యుద్ధం తీవ్ర రూపం దాల్చినా భారత్కు పూర్తి స్థాయి సరఫరా అంతరాయం కలగలేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం భారతీయ విదేశాంగ విధానం. గల్ఫ్ దేశాలు మరియు ఇరాన్తో కొనసాగుతున్న సత్సంబంధాలే దీనికి ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. ఇరాన్తో చారిత్రక సంబంధాలు కొనసాగడం వల్ల సంక్షోభ సమయంలో భారత్ నౌకలకు సహకారం లభించింది. ఇంధన భద్రతకు విదేశాంగ విధానం ఎంత కీలకమో ఈ పరిణామం స్పష్టంగా మనకు తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు భారత్ కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటిగా వ్యూహాత్మక చమురు నిల్వల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న నిల్వ సామర్థ్యాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోపోవటం ఆందోళన కలిగించే అంశం. కనీసం 3 నెలల అవసరాలకు సరిపడే చమురు, డీజిల్, ఎల్పీజీ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎరువులు వంటి కీలక వస్తువుల వ్యూహాత్మక నిల్వలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం కూడా అత్యంత కీలకమైన అంశం. 2014లో భారత ముడి చమురు అవసరాల్లో సుమారు 78% దిగుమతులపై ఆధారపడగా ప్రస్తుతం అది 89%కి చేరుకుంది. ఈ ఆధారాన్ని తగ్గించడానికి దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు సోలార్, విండ్, బయోఫ్యూయల్స్, ఎథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను మరింతగా విస్తృతించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంధనంగా ఎల్పీజీనే పూర్తిగా ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా చూస్తే పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత్లో ఇంధన ధరలు పెరిగినా
ఇతర అనేక దేశాలతో పోలిస్తే పెరుగుదల పరిమితంగానే ఉండింది. దీనికి గతంలో ఏర్పడినటువంటి ఆర్థిక బఫర్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల భారం, భరించేటువంటి సామర్థ్యం, సమతుల్య విదేశాంగ విధానం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు వంటి అంశాలు కారణమయ్యాయి. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఇంధన సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి అంటే వ్యూహాత్మక నిల్వలు, దేశీయ ఉత్పత్తి, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వంటి ఇంధన దౌత్యంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని ఈ పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే భారత్లో పెట్రోల్, డీజిల్ పెంపు చాలా స్వల్పంగానే జరిగిందని మీరు భావిస్తున్నారా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.